మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో గద్దెనెక్కి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను అడ్డుకొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాడని, ప్రేమ్ సాగర్ రావు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. ప్రశ్నించే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నాడని మండిపడ్డారు. గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని ఎందుకు నిలిపివేశాడో జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు తమ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ బతుకమ్మ కోలాటాలు ఆడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మాచోబా జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహంలో కామన్ మెనూ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. కోవాలక్ష్మి మాట్లాడుతూ గురుకుల ఆశ్రమ పాఠశాల సిబ్బంది విద్యార్థులకు రుచికరమైన శుభ్రమైన ఆహారాన్ని వడ్డించాలని, వారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలంటూ అధికారులకు సూచించారు.